కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. దేశంలోనే అతిపెద్ద విషాదాలలో ఒకటిగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపైన దర్యాప్తు చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్ట్లో ప్రమాదానికి దారితీసిన సాంకేతిక సంఘటనలు, కాక్పిట్ సంభాషణలను ఏఏఐబి వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కాక్పిట్ లో ఏం జరిగిందో పూర్తి సమాచారాన్ని కూడా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. దీనిలో భాగంగా అసలు మినిట్ టు మినిట్ ప్రతి క్షణంలో కూడా విమానం కూలిపోయే సమయం వరకు కూడా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జూన్ 12 ఉదయం 11:17 ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ VTANB విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ల్యాండ్ అయ్యింది. 1:10:38 విమానాశ్రయంలోని బే 34 నుంచి బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. 1:25:15 టాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతిచ్చింది. 1 నిమిషం తర్వాత విమానం బే 34 నుంచి R4 టాక్సీవే మార్గంలో 23వ రన్వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్ కు సిద్ధమైంది. మధ్యాహ్నం 1:32:03 విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కు మారింది. 1:37:33 టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయ్యింది. 1:37:37 విమానం టేకాఫ్ ప్రారంభించింది. 1:38:39 విమానం ఎయిర్ అండ్ గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. దీంతో లోహ విహంగం గాల్లోకి లేచింది. 1:38:39 విమానం ఎయిర్ అండ్ గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచింది. 1:38:42 విమానం గరిష్ట వేగమైన 180 నాట్స్ ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజన్ 1, ఇంజన్ 2కు చెందిన ఇంధనం స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కు మారాయి. 1 సెకండ్ తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. 1:38:47 మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. 1:38:56 రెండో ఇంజన్ ఇంధన స్విచ్ కూడా కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. 1:39:05 పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపించారు. 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయి. ఇది మొత్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఆ సమయంలో జరిగినటువంటి పూర్తి సమాచారం. కాక్పిట్ లో ఏదైతే నమోదైందో ఈ అంశాలకు సంబంధించి అక్కడ పైలట్లు కూడా మాట్లాడుకున్నటువంటి సంభాషణను కూడా ఈ యొక్క కాక్పిట్ లో రికార్డ్ అయినటువంటి దాన్ని కూడా అధికారులు తాజాగా తమ దర్యాప్తులో తమ నివేదికలో వెల్లడించడం జరిగింది. దీంతో క్షణం ఏం జరిగింది, ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికైతే ఇచ్చినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి కుట్రకోణం లేదనేటువంటి విషయం అయితే బహిర్గతమైంది. అయితే విమానం 2 ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఆఫ్ అయిపోయాయనే దానికి సంబంధించి కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసిన తర్వాతే అన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.